థింక్ ఫర్ గ్రేట్ అసోసియేషన్ సార్. ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాను సార్. మీరు సక్సెస్తో రెమ్యునరేషన్ బాగా పెంచి చేశారంటున్నారు. నేనా సార్? అంటే ఇంకా పెంచాలి కదా సార్. ఇంకా ఇన్ని రోజులు ఏమి కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, కొంచెం చూద్దాం సార్ ఏదో ఒకటి. కరెక్టే. మరి పాపం అంటే చిన్న బడ్జెట్తో వచ్చే సినిమాలు వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉంటారు కదా సార్. అలాంటి వాళ్ళకి మరి మీరు రెమ్యునరేషన్ ఎక్కువ లేదు సార్, అంటే ఆయన ప్రొడ్యూసర్ గారు రూపాయి సంపాదించుకున్న తర్వాత తీసుకుంటాను, కానీ ఆయనకు రాకుండా అయితే తీసుకోను సార్. అంటే షేర్ అట్లా ఇలా తీసుకుంటారా, షేర్ లాగా తీసుకుంటారా? సార్ అది డిపెండ్ సార్, అది షేర్ నేను అనట్లేదు. బట్ ఒక సినిమాకు ఒక బడ్జెట్, ఒక రిటర్న్స్ అవన్నీ ఉంటాయి కదా సార్. ముందు ఆయన ప్రొడ్యూసర్ గారు సేఫ్ అయిన తర్వాతే మనం ఎంత అన్నది ఆలోచిస్తాం సార్. నెక్స్ట్ ఏంటి మరి, పార్ట్ 2 చేస్తారా లేకపోతే దీని ఏరేది చేసి తర్వాత ఇది చేసుకుంటారా? లేదు సార్, అంటే డైరెక్టర్స్ అది కంటెంట్ అంతా రాసి వన్స్ అది ఫైనల్ లాక్ అయిన తర్వాత కాటు ఈ లోపు నావి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. ఒక 2-3 సినిమాలు ఉన్నాయి, అవి మధ్యలో చేస్తున్నాను సార్. కిరణ్ గారు అండి అయితే ఇప్పటి వరకు కా మూవీ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లు ఉంటుంది కిరణ్ అబ్బవరం లైఫ్ అనేది. సో ఈ మూవీ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కంటెంట్ బేస్డే రావాలి, హిట్ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఆ హీరో కేర్ తీసుకుంటాడు, ప్లస్ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో ఎట్లా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు? ముందే ఒప్పుకున్నారు కదా మూవీస్ 2-3 అన్నారు. సో ఆ స్టోరీ మార్పులు ఏమైనా చేస్తున్నారా, సేమ్ యాస్టీజ్ వస్తాయా? అంటే ఇప్పుడు నా నెక్స్ట్ రిలీజ్ అవబోయే మూవీ అన్నది కాకముందే కమిట్ అయిన మూవీ. అది మేము చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్న చిన్న చేంజెస్ ఏం చేయాలి, బెటర్ అవుట్పుట్ ఎలా ఇవ్వాలి అన్నది 100% బెటర్ అవుట్పుట్తో మేము ముందుకు వస్తాం. ఇంకా నుంచి చేయబోయే సినిమాలు కూడా ప్రతి ఒక్కటి ఐఎమ్ టేకింగ్ కేర్ అండి. ఐఎమ్ షూర్ ప్రతి ఒక్క చిన్న ఆస్పెక్ట్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ జోనర్కి ఆ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలని చెప్పి చాలా కేర్ తీసుకుంటున్నాను, జాగ్రత్తలు పడుతున్నాను. అయితే కిరణ్